నిన్ననైతే కుమ్రలి దర్శనం అయిపోయింది కదా. ఈ రోజు అయితే ఏడుకుంటాం. చాలో ఈ రోజు కొండ పుష్పమని అయితే వచ్చేసినాం. ఈడైటం మస్తు పబ్లిక్ అన్నీ అనుకుంటే ఈడైటం. వీడికి రాగానే ఇంకేం గుర్తుకొస్తామో మన తినుడు తాగుడు చికెన్ తీసుకొని మంచిగా కళ్ళు తీసుకొని రెడీ చేస్తుంటే మేము కొండెక్దామని ఇట్లా వచ్చి కానీ ఆ కొండెక్కాలంటే అందరి వల్ల సాధ్యం కాదు బాయ్. ఎక్కడెక్కడో దేవుడు ఉంటాడు. అంత దూరం ఎక్కాలంటే టార్చర్ కనిపిస్తుంది. పెద్ద పెద్ద రంధ్రాలు ఉంటాయి. దాంట్లో పడ్డాం అనుకో గోవిందా గోవిందా అవుతుంది. కానీ ఎక్కుతుంటే ఏం థ్రిల్ ఉంటామో మా కొందరు చూసే మన తమ్ముడితో ఒకటి పోరాడు ఇంత మంచిగా మమ్మీ 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 అనుకుంటా మధ్యలో ఆగిపోయాడు. అలా అన్నొచ్చిందాక అట్లనే నిలబడు. కొంచెం అయితే జారపడ్డాడంటే కిందనే పడతాడు. చూస్తుంటే నవ్వు వస్తుంది కానీ చాలా డేంజర్ బాయ్ అది. కానీ ధైర్యానికి మెచ్చుకోవాలి. అంత దూరం ఎక్కిండంటే చాలా గ్రేట్. మంచి వాళ్ళు ఎక్కలేకపోతారు. ఆ పోరాడు ఎక్కిండంటే చాలా గ్రేట్. మనమైతే ఆల్మోస్ట్ కొండ మీదకి అయితే వచ్చేసినాం దేవతా దగ్గరికి. యారమర్లు అనిపిస్తున్నాయి లోపల దిగాలి కానీ చాలా డేంజర్ బాయ్ ఇది. కొంచెం కాలు అటు ఇటు అయిందనుకో గోవిందా దేవుని దగ్గరికి ఆ దేవుని మీద భక్తితో దిగాలి. లేకపోతే అటు ఇటు లావున్న వాళ్ళకి దిగాలంటే సాధ్యం కాదు. ఈ దిగుకం అనే కాదు ఎక్కువ ఇంకా డేంజర్ ఉంటుంది. మొత్తం లోపలికి వచ్చినాక వ్యూ ఇట్లా ఉంటుంది చూడండి. మొత్తం పైన వెళ్తురు కనిపిస్తుంది. అట్లుంటాయి మొత్తం ఆ రంధ్రంలో నుంచి కింద పడ్డాం అనుకో ఇట్లా ఇంట్లో పడతాం మొత్తం. నేను ఒకసారి చూపిస్తా చూడు ఎంత చిన్న దాంట్లో నుంచి వచ్చినా. లావున్న వాళ్ళు అయితే అస్సలే పట్టారు. అంత చిన్న రంధ్రంలో నుంచి నేను కిందికి దిగినా. ఇప్పుడు దేవుడిని అయితే చూపిస్తా, మీరు రాలేని వాళ్ళకు చూపిస్తుంది. ఎప్పుడన్నా కొండపూచం వచ్చి కొండ మీద దేవతను చూడకపోతే ఎక్కలేని వాళ్ళ కోసం ఆ భాగ్యం దొరకదు మామ. మళ్ళీ ఇప్పుడే దర్శించుకోండి దేవతను. సరే మనం ఉంటాం. మళ్ళీ కొండపూచమ్మ ముచ్చటనైతే ఇంతే. మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తా. జై శ్రీరామ్.